నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్కులు డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీరు లాస్ట్ టైం చెప్పిన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు. చాలామంది అంటే ఈ తంత్ర విద్య వైపు అట్రాక్ట్ కూడా అవుతూ ఉంటారు, ఎందుకంటే త్వరగా మనం రిజల్ట్ చూస్తాము మనకున్న సమస్యకి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ అందులో భాగంగా ధనప్రాప్తి కోసం గురుగారు. ఈ తాంత్రికంగా ధనప్రాప్తి కోసం మనం అసలు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు, ఎట్లా ఉపాసన చేసుకోవాలంటారు, ఒకసారి తెలియజేస్తారా? ధనప్రాప్తి కోసము తాంత్రిక మార్గంలో మీరు ఆరాధించవలసిన దేవత కమలాత్మిక దేవత అండి. కమలాత్మిక దేవత తాంత్రిక లక్ష్మి స్వరూపం అన్నమాట. కమలాత్మిక దేవత నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది. అలా అంటే ఆమె యొక్క జిరాక్స్ కాపీ సాత్విక విధి విధానంలో లక్ష్మీదేవత, ఇవన్నీ శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు. సో ఇలా మనం కమలాత్మిక దేవతను ఆరాధన ద్వారా శీఘ్రంగా సాత్వికంగా చేసేదానికంటే 100x స్పీడ్తో మనకు ధనం అనేది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈమె కావాల్సినది ఏంటి అంటే తామర పూలు, కలువలు అంటాం కదా. సో ఇలా ప్రతి శుక్రవారం రోజు 4 తామర పూలు ఆమెకు పెట్టడం ద్వారా, ఆమె దగ్గర ఉంచి కోరిక కోరుకోవడం ద్వారా మనకు శీఘ్రంగా ధనప్రాప్తి అనేది వస్తుంది. అంటే అమ్మవారి పటం పెట్టుకుని కమలాత్మిక దేవి యొక్క మంత్రజపం చేసి 4 తామర పూలు పెట్టడం ద్వారా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇది స్టార్టింగ్ బేసిక్ లెవెల్ అన్నమాట. ఇక మీరు దీంట్లో ఉత్కృష్టంగా కూడా చేసుకోవచ్చు. ఆ తాంత్రిక పూజలు పరిహారాలు అనేవి కూడా చేసుకోవచ్చు. ఇక రెండవది వచ్చేసి మనకు కుబేర తంత్రం. ఈ కుబేర తంత్రం చేయడం ద్వారా కూడా మనకు శీఘ్రంగా ధనం అనేది వస్తుంది. ఇక మూడవది స్వర్ణాకర్ష కాలభైరవ తంత్రం. సో స్వర్ణాకర్ష కాలభైరవ తంత్రం ద్వారా మనకు ధనమే కాదు, స్వర్ణము అంటే ఏంటి, సువర్ణం అంటే గోల్డ్. సో గోల్డ్ కూడా మనకు చాలా శీఘ్రంగా కొనలేని వాళ్ళకు కూడా ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ స్వర్ణాకర్ష కాలభైరవ తంత్రం ద్వారా. సో ఇలా మనకు ధనప్రాప్తికి ఈ 3 రకాల తాంత్రిక మార్గాలు అనేవి ఉన్నాయండి. ఓకే, అంటే శీఘ్రంగా అంటే ఎన్ని రోజులు మనకు అసలు తేడా తెలుస్తుంది అంటారు గురువు? శీఘ్రంగా అంటే చూడండి, తాంత్రిక శాస్త్రం ఒక మండలం నుంచి 3 మండలాల వరకు టైం చెప్తుంది. మండలం అంటే అందరికీ తెలుసు 41 days అనేది. సో ఇలా 3 మండలాలు అంటే 3 నెలలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంత శీఘ్రంగా మనకు ఫలితం అనేది లభిస్తుంది. దీంట్లో జపాలు ఈ విధి విధానాలకి మీరు ఫాలో అవ్వగలిగితే ఇంకా అతి శీఘ్రంగా మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయండి. గురుగారు, ఇప్పుడు మంత్రోపదేశం మీకు చేస్తే మీరు చెప్తారా ఎట్లా గురుగారు? అది పూజ తర్వాత మేము మంత్రం అనేది ఇస్తామండి. కమలాత్మికాదేవి మంత్రం అనేది తీసుకొని జపం చేసుకోవాలి. రోజు ఒక 108 సార్లన్నా జపం చేసుకోవడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి. అంతటి ఎఫెక్టివ్ పద్ధతి ఈ తాంత్రిక పద్ధతి. సో గురుగారు, ఎంత ఫీజు ఉంటుందంటారు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, నేను కన్సల్టేషన్ తీసుకునేది 2000 అండి, అంతమించి ఎందుకంటే చాలామంది మా దగ్గర ఎక్కువ అన్నామనుకోండి అంత ఎక్స్పెన్సివ్ లేదండి అంటూ ఉంటారు. కాబట్టి జస్ట్ ఐఎమ్ టేకింగ్ జస్ట్ 2000 రూపీస్ అండి. ఇక తర్వాత పూజలు చేయించుకొని అనుకున్న వాళ్ళు వాళ్ళ కాస్ట్ అనేది దానిలోకి ఉంటుంది. దాన్ని బట్టి అంటే వాళ్ళకున్న సమస్యని బట్టి వాళ్ళ శక్తిని బట్టి. ఇప్పుడు 11,000కి ఉంటుంది, 15,000కి ఉంటుంది, 1,00,000కి ఉంటుంది. వాళ్ళు ఏ చూస్ చేసుకుంటారా అనే దాని ప్రకారం వాళ్ళకు పూజలు అనేది వెళ్తాయండి. అలా. ఓకే గురుగారు, సో విన్నారు కదా, మనకైతే ధనప్రాప్తి కోసం గురుగారు అయితే మార్గాన్ని తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.